రుణమాఫీ చేస్తానని ఆనాడు అందరూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఒట్టు వేశాడని ఇప్పటికీ పూర్తి రుణమాఫీ కాలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి చెప్పిన 4 పథకాలు ఎవరికీ రాలేదన్న ఆయన ఇప్పుడు ఎన్నికల కోడ్ సాకుతో పథకాలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. చెప్పి ఏమి ఇవ్వకుండానే ఎలక్షన్ కోడ్ పేరు మీద ఏ ఓట్లు వేయించుకుందాం డబ్బల. అరే జనం మీకంటే తెలివైన వాళ్ళు బిడ్డ. నువ్వు మొన్ననే అప్పుడు ఏం చేసిండు, పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు, మన ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ అయిపోద్ది అన్నాడు. అయినా అదే అందరికి దిమాపులు అయిందా? ఇంకా చాలా మందికి కాదు. ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి తప్పినోడు ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు. 26 జనవరి నాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 26 జనవరికి 4 స్కీములు స్టార్ట్ చేస్తున్నా అన్నాడు. వచ్చినాయి తిమ్మాపురకు.